ఆరాంగా కాలు మీద కాలేసుకొని పండుకోవచ్చు. అయితే పున్నం వరకు అది బయట పడుతుంది. పున్నం వరకు మనకు ఆ పురుగు కానీ మనకు నష్టం చేసేదంతా పున్నం వరకు కనపడుతుంది. పున్నం వరకు కనపడితే అది చెర్ల నీళ్ళు పోయి చెరువు వెనక పడ్డాక నువ్వు ఎన్ని కొడితేంది అది తినే పని. అవునా కదా? అక్కడ అది ప్రాబ్లం అక్కడ వచ్చేసింది అన్నట్టు. కాబట్టి ఈ మందు మనం కలిపి కొడితే ఏమైంది కానీ చెట్టు వేర్లతో సహా మొత్తం టోటల్గా వస్తుంది. కాబట్టి ఆ పురుగు మనం మంచి మేలు చేసే పురుగును చంపదు, మేలు చేసే పురుగును చంపదు. ఇంకా తెగులు మందు, ఇప్పుడు తెగులుకు ఏదైనా పొడి మందులు కొడతారు కదా, తెగులు వస్తాయి. భావిస్తాను అంతేనా కదా? మీరే చెప్పండి మరి. అవే కొడతారు కదా, అవి నీళ్ళలో కలపంగానే కలుతామని మనం కైట పెట్టి కలుపుతాం, కొడతాం. నువ్వు కొట్టినాక తెల్లారు నువ్వు చేను కాడివో నీ చేను మీద ఆకుల మీద నీకు తెల్లగా మరకలు కనపడుతుందా లేదా? కనపడుతుందా? ఓకే, ఇక్కడ చూడు. ఇప్పుడు ఈ మందు అయితే ఉన్నాయి కదా, ఈ మందులా ఇప్పుడు నేను పొడి మందు, ఇప్పుడు మనం పొడి మందు కొడతాను. ఇప్పుడు తడి మందు కొట్టినాం చూసినాం, ఇప్పుడు పొడి మందు కొడతాను.